హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. అమరావతిలో ఇన్వెస్టర్లు పోటీ పడి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతుంటే మరో పక్కన వైసీపీ ఆఫీస్ నుండి ఇన్వెస్టర్లకి ఇన్వెస్ట్ చేయొద్దు అన్నట్లు కూడా మెయిల్స్ వస్తున్నాయంట. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే జకీర్. ఎలా చూస్తారు సార్ దీన్ని? వైసీపీ వాళ్ళు అంటే ఆఫీస్ నుంచి అమరావతిలో ఇన్వెస్ట్ చేసే ఉంటారు కదా, సో వాళ్ళకి మెయిల్స్ వెళ్తున్నాయంటే ఇన్వెస్ట్ చేయొద్దు అని. ఇది కొత్త కాదండి, కాకపోతే వాళ్ళకి రాజకీయం చేయడం తెలియదు, కుట్రలు చేయడం తెలుసు. అదే అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయం వేరు, కుట్ర చేయడం వేరు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, అతడు సినిమాలో క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారు వచ్చి కోట శ్రీనివాసరావు గారికి ఒక ఆడియో టేప్ వినిపిస్తారు. వినిపిస్తే ఇది నా వాయిస్ కాదు, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూనే మిమిక్రీ అంటున్నారు, నేను ఎలా ప్రూవ్ చేస్తావు, ఇది అయ్యేసరికి నువ్వు రిటైర్ అయిపోతావు, నేను అప్పుడు ఉంటానో పోతాను అని అంటే కాదు సార్, జాగ్రత్తగానండి, వీడు ఓకే, బయట వాళ్ళ అబ్బాయి ఊరుకోవడం ఏదో చెప్పి అక్కడ ఉంటుంది సంభాషణ. వెళ్ళిపోతూ ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటని, అతను చస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు, అతన్ని చంపితే మీరు నేరస్తుడు అవుతారు, అంతే కదా. సో చనిపోయే వరకైనా వెయిట్ చేసి, లేదా పార్టీ బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టుకొని మంత్రుల్లో ఎమ్మెల్యేలు తన వైపు తెచ్చుకొని చేయడం అది వేరు, లేదా రాజకీయం నడిపించడం వేరు. అంతేగాని వాడు వెనక ఉండి వాడు గోతులు తవ్వడం అది కరెక్ట్ కాదు. అలాగే ప్రభుత్వం ఉంది, అరే బాగా పనిచేస్తుంది, మనం ఇంతకన్నా బాగా పని చేయాలి, ప్రజల గుండెలో మనం సుస్థిరంగా నిలబడిపోవాలి, అలాగా తాపత్రయపడాలి. కానీ అరే వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుంది, కంపెనీలు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, వీళ్ళకి వచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ వీలే గవర్నమెంట్ వచ్చేస్తుంది, ఎందుకు నీకు ఆ భయం, నీకెందుకు ఆ తాపత్రయం? నువ్వు సరిగ్గా చేయలేకపోయావు, నీకు లేక అవకాశం ఇచ్చారు, చేయలేకపోయావు. ఇప్పుడు ఎవరైనా చెప్తే విన్నావా? వినలేదు. అంటే ప్రజలు ఎప్పుడు పథకాలు తీసుకుంటూ అలాగా బాబు అనుకునే ఉండాలి, మనం ఎప్పుడు అప్పర్ హ్యాండ్ లాగా కింగ్ లాగా ఉండాలి అనుకోవడం, ఆ ఆలోచనే సరైన ఆలోచన కాదు కదా. సో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడే కాదు, గవర్నమెంట్ ఫామ్ అయ్యి జూన్ 12న ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరిగింది 2024 సుమారుగా. తరువాత ఆగస్టులోనే మెయిల్స్ వెళ్ళే వాళ్ళకి. ఏది అప్పటికి తెలంగాణ నుంచి ఒక మంత్రి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మళ్ళీ అలాగే ఇక్కడ నుంచి కూడా మన లోకేష్ గారు వీళ్ళు వెళ్తున్నప్పుడు కూడా ముందే దావోస్ సభలకు వీటికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు కూడా స్విట్జర్లాండ్ వెళ్ళేటప్పుడు గట్రా ఇలాగే మెయిల్స్ పెట్టేసి వీళ్ళని రానివ్వకండి, వీళ్ళు పెట్టుబడులు పెట్టకండి, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది, సర్వనాశనం అయిపోయింది, మీకు ఇస్తే మీకు తిరిగి అప్పులు రావు. ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఒక ప్రజాస్వామ్యంలా కాకుండా రాజరిక పరిపాలనలాగా, నేనే రాజుని, మీరందరూ నా బానిసలు, నా ప్రజలు, మీరు ఎప్పుడు ఈ పథకాలు తీసుకుంటే బతికేయండి, మీరెవరు డెవలప్ అవ్వద్దు, మీరెవరు ఉద్యోగాలు చేయొద్దు, వ్యాపారాలు చేయొద్దు, ఇలాగే ఉండాలి, నేనే ఎప్పుడు పైన కూర్చోవాలి, నాకు బాబు అని నీరాజనాలు పట్టాలి. అదే కదా కాన్సెప్ట్. మరి అలాగే ఉంది. ఎందుకంటే అభివృద్ధి పథకాలు పక్కన పెడితే, అభివృద్ధి అనేది ఎట్లాగో ఎప్పుడైనా సరే ఫస్ట్ మౌలిక సదుపాయాలు, రహదారులు, తర్వాత కన్స్ట్రక్షన్, ఇది అభివృద్ధికి జనరల్ గా చెప్పే నిర్వచనం. సో వీటి మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ రెవెన్యూ జనరేట్ అయితే, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే అది కదా గొప్ప విషయం. ఇక్కడ ఇన్వెస్టర్లని అంటే రావద్దు అని చెప్పడానికంటే టీడీపీ హయాంలో అంతా డెవలప్మెంట్ కావచ్చు, సో ప్రజలకి ఉపయోగంగా ఉంటే గవర్నమెంట్ కి ఇంకా హైప్ పెరిగిపోతుందని ఇట్లా చెప్తున్నారు అనుకోవచ్చా సార్? మరి అంతే కదా, గవర్నమెంట్ ఇక్కడ ప్రజల గురించి కూడా ఆలోచించట్లేదు కదా. అనవసరం ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే ఉన్న దాన్ని పేరు మార్చి పెట్టడమో, లేదా ఉన్న దాని బిల్డింగ్ ని దానికి ఇంకో పరంగా ఉపయోగించుకోవడమో తెలిసి ఉండేది. ప్రజావేదిక ఎందుకు కూల్చేశారు? పగ, కక్ష, అది ఎవరిది? అది చంద్రబాబు నాయుడు గారు సొంతదా? ప్రజల సొమ్ముతో కట్టింది కదా. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ పేరు ఎందుకు మార్చారు? అదేమైనా సొంతమా? లేదా ఎన్టీఆర్ గారు సొంతం ఉందా యూనివర్సిటీ? కాదు కదా. మరి దాని పేరు మార్చేయడం ఏంటి? అంటే ప్రతిదీ పాల్గొట్టి వచ్చిందా వద్దు వెళ్ళిపోవడం, ఆ కంపెనీ తెచ్చారా వాళ్ళ హయాంలో వద్దు, అది కాదు. ఇవాళ అంటే సరిగ్గా రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఇవాళ రేపట్లో ఉంది కాబట్టి ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సి, ఆయన పరిపాలన ఎలా ఉండేది? సరే ఆయన వచ్చారు, పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కృషి చేశారు. వచ్చిన తర్వాత ఈయన రిబ్బన్ కట్ చేశాడు. దాని చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టారు కాబట్టి అది ఉండడానికి వీలు లేదని డిస్మాండ్ చేస్తాడా? ఆ సుమారుగా 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు చేయకూడదు కదా. దాన్ని జస్ట్ వాళ్ళు రాజీవ్ గాంధీ పేరుగా మార్చుకున్నారు.
తప్పులేదు. ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది, దాన్ని కూడా సర్వే చేయించింది చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన తర్వాత మొత్తం రోడ్డు అంతా చేసి కావాలని వాళ్ళకు అనుగుణంగా కొంత మార్చుకున్నారు తప్ప దాన్ని పూర్తిగా ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేయలే. ఈ చంద్రబాబు నాయుడు పెట్టారు దీన్ని తీసేద్దామని అనుకోలే ఆయన. దానికి నెహ్రూ ఓఆర్ఆర్ పేరు పెట్టుకున్నాడు ఆయన, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి. అది తెలివి అంటే, అది రాజకీయం అంటే. దానివల్ల ప్రజలకు నష్టం లేదుగా. ఈ రోజు ఓఆర్ఆర్ ఎన్ని లక్షల మంది ఉపయోగించుకుంటున్నారు, కోట్ల మంది ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువైపు వెళ్ళాలన్నా, అటు బెంగళూరు వెళ్ళాలన్నా, ఇటు ముంబై వెళ్ళాలన్నా, అటు విజయవాడ వెళ్ళాలన్నా, అరే సిటీలో వెళ్తే ట్రాఫిక్ అని చెప్తున్నారు, ఓఆర్ఆర్ ఎక్కేస్తున్నారు, జమ్ అని కొడితే ఎక్కడికైతే అక్కడ గేట్లు ఇచ్చాడు ఎగ్జిట్ వేస్, ఆ ఎగ్జిట్ వేస్ దగ్గర దిగి వెళ్ళిపోతున్నారు. అందరికి ఉపయోగం ఉంటుందా లేదా? అది ఆలోచించాలి. అది రాజకీయం అంటే. కానీ చంద్రబాబు నాయుడు పెట్టారు దీన్ని తీసేయండి, ఇది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది దీన్ని కూడగొట్టేయండి అంటే కక్ష, పగ. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? నీవు సేఫ్, అవతల పక్క ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన సేఫ్. నష్టపోయేది సామాన్య ప్రజలు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్మే. అంటే అది చిన్న కనీసం కామన్ సెన్స్ అని కూడా వాళ్ళకి ఉండట్లేదు. ఏం మనం రాజులం, మనం ఏం చేసినా జరుగుతుంది. ఈ వ్యవహారం మనకు ముందు నుంచి జరిగింది. కాకపోతే మరొక్కసారి పయ్యావుల కేశవ్ గారు ఈ వ్యవహారం బయట పెట్టారు, ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి. ఎవరో ఉమాశంకర్ అని ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు, అది ఎలా దండం పెట్టాలో తెలియట్లేదు. తర్వాత లేల్ అప్రెడ్ అని ఒక మహానుభావుడు, వీళ్ళు పెడుతున్నారంట లేఖలు రాస్తున్నారు. ఒక మహానుభావుడు లేఖలు రాస్తే ఇంకో మహానుభావుడు మెయిల్స్ పెడుతున్నాడంట, ఎవరు పెట్టుబడులు పెట్టద్దు, ఇక్కడ కంపెనీలు పెట్టద్దు అని. ఒరే నీ వంశము, నేను నీ సంతతి చెందిన వాళ్ళు, నీ కుటుంబ రిలేషన్ చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ ఒక ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేసి జైలు పాలయ్యి వాళ్ళని ఎవడు పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చూసినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఎలారా? ఎవడు పట్టించుకోడు మీకు. ఎందుకు? అవసరం లేదు కదా మీకు. అంటే నేను అనేది అట్లీస్ట్ సరే మనం దీనికి వీళ్ళంత బాగా పనిచేస్తున్నారు, పేరు తెచ్చుకుంటున్నారు, వీళ్ళు 17 గంటలు కష్టపడుతున్నారు, మనం 18 గంటలు పడతాం. చంద్రబాబు నాయుడు గారికి ఐఐటి వాళ్ళు సర్వే చేశారు, హైయెస్ట్ ఎక్కువ అవర్స్ పనిచేసిన సీఎం గా ఈయన పేరే ఉంది. ఎంత వయసులో 77 పదులు దాటిన తర్వాత కూడా అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఆయనకి? రిలాక్స్ గా కొడుక్కో అల్లుడుకో ఎవరికో అబ్జెప్పేసి రిలాక్స్ అయిపోవచ్చు కదా. ఇక్కడ మిగతా రాజకీయాలు చూస్తున్నాం కదా, సీనియర్స్ అయ్యే ఆయన అలా లేదు, నేను చేస్తా, నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి అని ఆలోచిస్తున్నాడు కాబట్టి కష్టపడుతున్నాడు ఆయన. అది కదా. అది లేకుండా కుట్రలు కుతంత్రాలు అంటే రాజకీయం చేయడం రాదు వాళ్ళకి, అంతే. ఎంతసేపు ఈ కుట్రలు ఇవే చేయడం వస్తుందని నాకు అనిపించింది. అదే ఇప్పుడు కనబడుతుంది కూడా క్లియర్ గా. పయ్యావుల కేశవ్ గారు, మంత్రి కేశవ్ గారు చెప్పారు కదా, వాడు విట్నెస్ లేకుండా ప్రూఫ్ లేకుండా చెప్పరు కదా. బట్ వాళ్ళు వచ్చారు, ప్రూవ్ చేసుకున్నారు. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు. ఓకే, ఇక్కడ చూస్తే ఒకలాగా ఉంది, అది చెప్తే ఒకలాగా ఉంది. ఆల్రెడీ వరల్డ్ బ్యాంకు చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ పరిచయం. వీళ్ళ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారా? అంటే వీళ్ళు ఇలా పెట్టినంత మాత్రం ఇన్వెస్టర్లు రాకుండా, ఎవడో ఇప్పుడు రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టాడు ఎవడో ఫోన్ చేస్తాడు, అది ట్రైన్ మిస్ అవుతున్నాడు ఎవడో ఏదో ఫోన్ చేస్తాడు. అంత ఈజీగా వాళ్ళు ఇదుకుంటారా? వెంటనే డాగ్ స్క్వాడ్లు లేదా మొత్తం మిషన్లు తీసుకొని వచ్చి చూస్తారు. బాంబు స్క్వాడ్ వచ్చి ఏం లేదు ఎవడో చేశాడు, ఎవడో ఫేక్ కాదు ఆడ పట్టుకుని చదవకొడతారు. అవునా కదా? అంతేగాని అమ్మో అని చెప్పి ట్రైన్లని క్యాన్సిల్ చేశారు కదా. అలాగే వీళ్ళు కూడా ఏవైతే ప్రాజెక్టులు వస్తున్నాయో వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. ఏంటిది ఎవడో పడని వాడు పెట్టాడు. సహజం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, తెలియంది ఏమీ లేదు. దానివల్ల ఏమి ఎక్కడ ఏవి ఆగవు. కాకపోతే వీళ్ళు మరి కొంచెం బ్యాడ్ అయిపోతున్నారు దానివల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ.